నమస్కారం నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలన్న కుమార్ దీపక్. శ్రీరాంపూర్ ఓసీపీ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన. సుషి హైటెక్ కాంట్రాక్ట్ సంస్థ గ్రాడ్యుటీ బోనస్లు చెల్లించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్యుల క్యాండిల్ ర్యాలీ. కలకత్తాలో ట్రైనీ డాక్టర్లను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎన్ని నమూనాలను సేకరించి రిజిస్టర్లో నమోదు చేస్తున్నారో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అక్కడి నుండి ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించి పేషెంట్లకు ఇస్తున్న మందులను పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలను రిజిస్టర్లు పరిశీలించారు. ఎన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ వివరాలను సేకరించారు. ప్రసూతి వార్డులను పరిశీలించి ప్రసూతి సమయంలో అందించిన వైద్య సేవల గురించి వారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఏరియా హాస్పిటల్లో నందు నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరిగేలా చూడాలని కలెక్టర్ సూపరింటెండెంట్కి తెలిపారు. ఆసుపత్రిలో కరెంటు, నీటి సమస్య, బ్లడ్ శాంపిల్ సేకరణ విషయంలో అనేక సమస్యలు ఉన్నాయని రోగి బంధువులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన అధికారులపై మండిపడ్డారు. కనీసం వార్డులో ఫ్యాన్స్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యలపై ఎన్నిసార్లు అధికార దృష్టికి తీసుకువచ్చినా పరిష్కరించడం లేదని కలెక్టర్కు తెలిపారు. నీటి సమస్యలపై హాస్పిటల్లోని సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే హాస్పిటల్లో నీటి సమస్య, కరెంటు సమస్య, రక్త పరీక్షల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. మనం ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మంచిర్యాలకి విజిట్ చేశాను. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఇప్పుడు కొంచెం జ్వరం కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మన జిల్లాలో 4 సెంటర్స్ ఉన్నాయి. అంటే 1 జీజీహెచ్, 3 సిఎక్సి ఉన్నాయి. సో అన్ని ప్లేస్కి విజిట్ చేసేసి మనం ఏమైనా ఇంకా చేయగలుగుతాము, దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటాం. సో ఈరోజు జీజీహెచ్ విజిట్ చేసిన టైంలో మన జీజీహెచ్ ఫెసిలిటీ అన్నీ చూశాను. జీజీహెచ్లో ఫెసిలిటీ కరెక్ట్గా ఉన్నాయి. మనకి ఓపీ రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ ఓపీలో వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఒక మార్కింగ్ చేశారు. అంటే నార్మల్ కేసెస్ వేరే ఓపీకి వెళ్తున్నారు అండ్ ఫీవర్ కేసెస్ మార్క్ చేస్తే దానికి సెపరేట్ ఫీవర్ ఓపీ మీ అందరూ కూడా చూశారు. సేమ్గా ఫీవర్ వార్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా ఫీవర్ కేసెస్ ఎక్కువ అయితే మన ఎలెక్టివ్కి ఆపేసి ఎలెక్టివ్ సర్జరీ అంటే ఆ సర్జరీ ఏమైనా వెయిట్ చేయగలుగుతారా, దానికి డాక్టర్ అండ్ టైం బట్టి డిసైడ్ చేసిన సర్జరీ ఏమైనా కొంచెం కొన్ని రోజుల తర్వాత కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన సర్జరీకి వార్డ్కి ఆపేసి మళ్ళీ సపోజ్ ఇంకా ఏమైనా ఫీవర్ కేసెస్ ఇంక్రీజ్ అయితే దానికోసం కూడా మన హాస్పిటల్స్ రెడీగా ఉన్నారు. సిమిలర్గా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్పెసిఫిక్గా ప్రత్యేకంగా డాక్టర్ కూడా నియమించారు. వాళ్ళు దాని గురించి మొత్తం ఫీవర్ కేసెస్ అన్నీ చూస్తున్నారు. అండ్ మెడిసిన్స్ సంబంధించిన కూడా ఎసెన్షియల్ మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. ఏమైనా మన స్టేట్ నుంచి సప్లై కొన్ని మెడిసిన్స్కి కొంచెం టైం పడుతుంది పర్చేజ్ అన్నిటికీ, మనం లోకల్ పర్చేజ్ చేసేసి ఇస్తున్నాము. ఇంకా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ జరుగుతుంది వీఆర్ రెడీ టు పర్చేజ్ మెడిసిన్ అండ్ ఏమైనా ఎసెన్షియల్ మెడిసిన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఉచితంగా మన హాస్పిటల్స్లో ఇస్తాం. మన జిల్లా సంబంధించిన ఇంకా ఒకటి ఇప్పుడు విజిట్ చేసిన టైంలో చూశాను, మంచిర్యాల జిల్లాలో దాదాపు 20% to 25% ఆసిఫాబాద్కి పేషెంట్స్ ఉన్నారు. ఒకటే రాష్ట్రం ఉన్నాయి, రావచ్చు, వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ సేమ్గా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి కూడా గడ్చిరోలి ఏరియా చాలా వెనుకబడి జిల్లా ఉన్నాయి, అక్కడ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి మనకి లోడ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో నా తరపున పేషెంట్ అండ్ అటెండర్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను కి ఒక పేషెంట్ నుంచి ఒక పర్సన్ ఒకే అటెండర్ మాత్రమే ఉండాలి.
నలుగురు ఐదుగురు వస్తే కొంచెం హాస్పిటల్ ఎక్కువ క్రౌడెడ్ అవుతుంది అండ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా విపరీతంగా దానికి ఎఫెక్ట్ అవుతుంది. సో మన ఇక్కడ అన్నీ టేక్ కేర్ చేస్తాము. ఎవరైనా ఇన్ పేషెంట్ ఎవరైనా ఉన్నారో మంచిగా అయిపోయిన తర్వాతే పంపిస్తాము. సో దానికి సంబంధించిన ఏం ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అటెండర్ ఒకరు ఉంటుంది, ఇది సరిపోతుంది. మిగతా అంటే 4-5 మెంబర్స్ కూడా వస్తున్నారు. దానికి మనకి కొంచెం అందరూ ఆలోచించేసి దాని గురించి అది ఒక పేషెంట్ తోటి ఒకటే అటెండర్ ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది. మీ అందరికీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అది ఉన్నాయి మనకి చెప్తే దానికి కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, మనం టేకప్ చేస్తున్నాము. ఆల్రెడీ సూపరింటెండెంట్ గారి నుంచి మాట్లాడారు, వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు. విల్ టేకప్ ఇట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఫండ్ ఆల్సో. ఇది మన జిల్లాకి బెస్ట్ అవైలబుల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండాలి. శ్రీరాంపూర్ ఓసీబీలో ఓబీ కాంట్రాక్ట్ పనులు చేసిన సుషి హైటెక్ సంస్థలో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు గ్రాడ్యుటీ డబ్బులు బోనసులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కార్మికులు శ్రీరాంపూర్ ఓసీపీ ముందు ధర్నా నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి నయీం పాషా ఆధ్వర్యంలో కార్మికులు ఓసీపీ ప్రధాన ద్వారం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓసీపీలో ఓబీ కాంట్రాక్ట్ పనులు చేస్తున్న సుషి హైటెక్ సంస్థలో 900 మంది కార్మికులు పనిచేశారని, వారికి సుషి సంస్థ గ్రాడ్యుటీ డబ్బులు బోనస్ డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. సుమారు 20 కోట్ల రూపాయలు కార్మికులను రావాల్సి ఉందన్నారు. సింగరేణి అధికారులు కార్మికులకు గ్రాడ్యుటీ డబ్బులు ఇప్పించాలని, సుషి సంస్థకు చెందిన డిపాజిట్ల నుంచి కార్మికులకు డబ్బులు చెల్లించాలని కోరారు. ఓబీ కాంట్రాక్టు సంస్థ సుషి హైటెక్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు కనీసం సీఎంపీఎఫ్ అమలు చేయలేదని, యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కార్మికులు నష్టపోయారని ఆరోపించారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు సాగిస్తామన్నారు. కూడా ప్రైవేట్ ఫండ్ అనేది ఇవ్వకుండా మరి కొందరికైతే బోనస్ లేకుండా కంపెనీ వెళ్ళిపోవడం జరిగింది. మేనేజ్మెంట్ సంబంధిస్తూ మా వర్క్ అయిపోయింది, మాకు సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కార్మికులు కరోనా టైంలో కూడా కష్టకాలంలో పనిచేసినటువంటి కార్మికులను కంపెనీ కానీ ఇటు సింగరేణి సంస్థ కానీ నిర్లక్ష్యం ధోరణిలో ఎందరో కార్మికులు కూడా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. మరి అట్లాంటి వాళ్ళకు కరోనా టైంలో చనిపోయిన డ్రైవర్లు కూడా తక్షణమే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాము. గ్రావిటీ ఫండ్ ఉందో అది మాకు తక్షణమే ఇవ్వాలని మేము కార్మికులందరి తరఫున డిమాండ్ చేస్తాము. సీఎం పరిధిలో ఉన్న శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రాజెక్టులో 2016 నుంచి 2023 మే నెల వరకు ప్రసాద్ సుషి అనే కంపెనీ ఓబీ వర్క్ చేయడం జరిగింది. ఈ యొక్క కాంట్రాక్టర్ దగ్గర దాదాపు 1000 మంది వరకు పనిచేయడం జరిగింది. ఈ కంపెనీ 2023 మే నెలలో వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళ దగ్గర ఎంతమంది అయితే పనిచేసిలో దాదాపు 900 నుంచి 1000 మంది వరకు పనిచేయడం జరిగింది. ఇప్పుడు సింగరేణి కంపెనీ దగ్గర పనిచేసే పర్మనెంట్ కార్మికులకు వాళ్ళ పీరియడ్ అయిపోయేటప్పుడు వాళ్ళకు కంపెనీ గ్రాట్యుటీ అమౌంట్ అనేది లెక్క కట్టి ఇవ్వడం జరుగుతుంది. కార్మికులకు కాంట్రాక్ట్ వాళ్ళకు సపరేట్ చట్టాలు ఏం లేవు, అందరికీ వర్తించేది ఒకటే చట్టం, గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారము. ఈ 900 మంది కార్మికులకు ప్రసాద్ సుషి అనే కాంట్రాక్టర్ వెళ్ళిపోయేటప్పుడు దాదాపు వాళ్ళ జీత భత్యాలకు అనుగుణంగా 50,000 నుంచి 70,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ కంపెనీకి సంబంధించి ఎటువంటి కూడా నియమ నిబంధనలు ఉల్లంఘించి పాటించకుండా గ్రాట్యుటీ డబ్బులు, బోనస్ డబ్బులు, ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోవడం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియా జీఎం గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు కల్పించుకొని కంపెనీకి సంబంధించి కంపెనీ వాల్యూ పోగొట్టకుండా తక్షణమే స్పందించి ఈ యొక్క 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను మీరే తక్షణమే వీళ్ళను పిలిపించుకొని మాట్లాడి ఎంత డబ్బు అయితే రావాల్సి ఉందో ఆ డబ్బు మొత్తం వీళ్ళకి ఇప్పించాల్సిందిగా మేము కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. మనకి 16,000 కావచ్చు, 18,000 కావచ్చు, 20,000 కావచ్చు. వాళ్ళకు జీత భత్యానికి అనుగుణంగా ఫార్ములా ప్రకారం 40,000 నుంచి 70,000 రూపాయలు కంపెనీకి కాంట్రాక్టర్ సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో పెనాల్టీ డబ్బులు కొన్ని బిల్స్ ఆపడం జరిగింది. ఆ యొక్క డబ్బుల నుంచి వీళ్ళకి ఎంతైతే డబ్బులు ఇవ్వాల్సి ఉందో 3 కోట్ల నుంచి 4 కోట్ల వాల్యూ అవుతుంది. వెంటనే జీఎం గారు పిఓ గారు కల్పించుకొని వీళ్ళకు తక్షణ డబ్బులు ఇప్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలకత్తా మహానగరంలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐఎంఈ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కోల్కతా మహానగరంలో మోమిత అనే డాక్టర్పై హత్య చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐఎంఈ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఈ ప్రెసిడెంట్ రమణ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కాలంలో రిజర్వేషన్లో అత్యధికంగా మహిళా డాక్టర్లు ఉన్నారని, వారి సేవలను వినియోగించుకోకుండా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడారని తాము గుర్తించగా వాటిని ఖండిస్తున్నామని తెలిపారు.
నగరాల్లో వైద్య వృత్తిని అందిస్తున్న మహిళా డాక్టర్లపైనే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మహిళా డాక్టర్లు ఏ విధంగా తమ సేవలను అందిస్తారని అన్నారు. ఈ ఘటనను చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో తమ పిల్లలను డాక్టర్ వృత్తికి పంపాలంటే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం నిమ్మకు నేరెత్తకుండా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమకు రక్షణ కల్పించాలంటే స్ట్రైంగ్ వైలెన్స్ యాక్ట్ కాకుండా సెంట్రల్ వైలెన్స్ యాక్ట్ను ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే సెంట్రల్ వైలెంట్ ప్రవేశపెట్టాలని, లేదంటే ఐఎంఏ నుంచి పిలుపు వస్తే తాము నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వానికి విన్నపాలు చేసుకుంటూ పోయాము. సెంట్రల్ యాక్ట్ అగెనిస్ట్ వయలెన్స్ అండ్ డాక్టర్స్కు అగెనిస్ట్గా వయలెన్స్ కానీ మరి తర్వాత ఇవి హాస్పిటల్స్ మీద దాడులకు కానీ ఒక సెంట్రల్ యాక్ట్ తీసుకురావాలని మేము అడుగుతున్నాము. ఇది స్టేట్ యాక్ట్ ఉన్నా కూడా స్టేట్ యాక్ట్ అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. సెంట్రల్ యాక్ట్ కూడా ఉన్నట్టయితే తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కలకత్తా లాంటి మహానగరంలోనే ఒక నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి వైద్య కళాశాలలో ఒక మహిళా డాక్టర్పై లైంగిక దాడి మరి తర్వాత హత్య జరిగిందంటే మారుమూల ప్రాంతాలలో గ్రామీణాలలో ఈ మహిళలు పనిచేయాలంటే మహిళా డాక్టర్లు పనిచేయాలంటే ఏ విధంగా పనిచేస్తారో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్లను ముందే ఇట్లాంటి వాటిని చేయాలన్నట్టయితే భయపడే పరిస్థితి తీసుకొస్తే తప్ప ఏదో చర్య జరిగిన తర్వాత మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇస్తాము, మళ్ళీ తర్వాత వీళ్ళకు లైఫ్ టైం ఇస్తాము, లేకపోతే ఉరి శిక్ష ఇస్తాము అన్నట్టయితే ఉపయోగం ఏముంటుంది? మొదలు అట్లాంటి ఆలోచన వస్తేనే భయపడే పరిస్థితి క్రియేట్ చేయకపోయినట్టయితే, ఇట్లాంటి పరిస్థితి కనుక ఇట్లే ఉన్నట్టయితే ముందు గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందివ్వడానికి కానీ మెడిసిన్ జాయిన్ అవ్వడానికి కానీ డాక్టర్స్ లేకపోతే వారి పిల్లలు కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇది సందర్భంగా మేము గవర్నమెంట్ను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సెంట్రల్ యాక్ట్ అగెనిస్ట్ వైలెన్స్ మళ్ళీ తర్వాత అగెనిస్ట్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇంతకుముందు కూడా గతంలో కూడా విన్నపాలు చేసినప్పటికి కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇట్లే కనుక కొనసాగినట్టయితే ఐఎంఏ స్టేట్ కానీ ఐఎంఏ నేషనల్ సెంట్రల్ ఐఎంఏ కానీ కాల్ ఇచ్చినట్టయితే మేము కూడా ఇండెఫినెట్గా బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా. శ్మశాన వాటిక భూమి విషయంలో తమపై చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకోవాలని పుస్కూరి వెంకట రామారావు, పవన్ రావులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమరి మండల శివారు సర్వే నెంబర్ 129/2లో గల 46 ఎకరాలకు 10 గుంటల భూమి తమకు ఉందన్నారు. సింగరేణికి సంబంధించిన వ్యవహారంలో కొంతమంది పోయిందని, మిగిలిన భూమిలో చాలా సంవత్సరాలు ఖాళీగా ఉండటంతో అక్కడ శ్మశాన వాటికగా ఏర్పడిందన్నారు. స్థానిక ప్రజలు తమ బంధువులు చనిపోతే గోరీలను కట్టుకొని వారి తీపి జ్ఞాపకాలుగా గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు. అది ఒక నియర్లీ 10 acres ఉంటుంది. అది కొంచెం గోళీలు పెడతా ఉన్నారు. మేము కూడా యాక్చువల్గా నెగ్లిజెన్స్ చేసినాము, మాది అనుకున్నాము. అది పెట్టినాము. ఆ రోజు అది మెయింటైన్ చేసేంత లేకుండే, ఎందుకంటే అది అంత పెద్ద ఏరియా ఉండే అప్పుడు ఫెన్సింగ్లు అవన్నీ ఎందుకున్నాయి. ఇప్పుడు కొన్ని ఇల్లీగల్గా ఇప్పుడు మా వాటర్ ట్యాంక్ కూడా కొన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసిండ్రు, అవి కూడా ఉన్నాయి. కానీ మేము కొన్ని మానవత్వ దర్శనం ఇది కూడా దీంట్లో కూడా మేము ఆ గోరీలను డిస్టర్బ్ ఏం చేయలేదు. దాన్ని బట్టి పక్కకు ల్యాండ్ ఉన్నది కదా, తక్కువ ల్యాండ్, ఆ పక్క ల్యాండ్ సాఫ్ చేసి చెట్లు పెడదామనుకున్నాము. ఆ గోరీలది కూడా సాఫ్ చేయలేదు. ఇంకోటి అది సింగరేణి వాళ్ళు ఏమన్నా అంటే బ్లాస్టింగ్లా మాకు దగ్గర అవుతుంది, గోరీలద్దు ఏదద్దు సార్ అని వాళ్ళు సింగరేణి వేరే ల్యాండ్ ఇచ్చిండ్రు. ఆ ల్యాండ్ను మీరు వాడుకోండి అని ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతగానే ఉంటే అది దానికి ల్యాండ్ లేదు అది అన్నప్పుడు మేము కూడా ఆలోచిస్తాం దాని మంచి చెడ్డల గురించి. మాకు ఇప్పుడు దీనికి ఏది లయన్స్ క్లబ్ కూడా ఇచ్చిన భూములు, ఇంకా అప్పుడు వినోద్ బాబా అప్పుడు కూడా ఇచ్చినాము. మాకు ఎవరిది గుంజుకొని చేసుకునే అంత ఆలోచన లేదు మాకు. అది మెయిన్, అది ఒకటి. ఇంకా ఇబ్బంది మన ఊరు వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటే మనకి సాయం చేసడానికి తయారున్నాం అనుకున్నాం. వేరే అంత గలీజ్ ఉన్నది, మనది అనేది
సింగరేణికి ఎవరికి తెలియదు. సింగరేణి వాళ్ళు కూడా మాది అని అనుకున్నాను ఇన్ని రోజులు. అందుకోసం దాన్ని క్లీన్ చేసి మాకు వృత్తిగా చెట్లను పెడదాము, ఏదో వ్యవసాయం చేద్దాము. 10 ఎకరాలు అక్కడ ఉన్నది కదా అది అని అంటే సింగరేణి వాళ్ళు కూడా ఆబ్జెక్ట్ చేసిండ్రు. అదే ఇది ఎట్లా సార్ అని అంటే మీరు మాది అని అంటే కన్ఫర్మ్ చేసుకున్నాము, అది మాది కాదు అని సింగరేణి వాళ్ళు క్లియర్ చేసిండ్రు. ఆ క్లీన్ చేసుడుతో అది ముందుగా సింగరేణి వాళ్ళు కూడా అక్కడ వద్దు, ఎందుకంటే బ్లాస్టింగ్ చేస్తున్నాం అది అవుతుంది అందుకు అని సింగరేణి కూడా ఒక ల్యాండ్ 146లా ఒక 2.5 acres 3 acres వాళ్ళు ఒక తొవ్వ చేసి ఇచ్చిండ్రు. ఇది డెడ్ బాడీస్ బరియల్ గ్రౌండ్స్కు. దాన్ని వాడుకోవాలి అది వాడుకోవాలి. నేను మొన్న కూడా సింగరేణి వాళ్ళతో చెప్పిన ఇది కూడా తీసుకోండి సార్, ఎందుకంటే సోషల్ వర్క్ మీకు చెయ్యాలి, మేము కూడా చేస్తాము, మీరు కూడా చెయ్యాలి. ఇది అక్కడ తీసుకుంటారు యాక్చువల్గా వాళ్ళకు రేపు బెల్ట్ కన్వీనియంట్ కోసము ఆ బ్రిడ్జ్ కాడ ఒకటి ఒక 50 feet 60 feet తీసుకుంటారు. నాకు కూడా అంత టెక్నికల్ తెలియదని తీసుకుంటాను అన్నారు. ఇంకోటి ఇప్పుడు లారీలు ఉన్న కాడ అక్కడ కూడా తీసుకుంటా అన్నారు. సో అది ఎట్లా ఇచ్చేది ఉన్నది, బికాజ్ ఇట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. వాళ్ళకి భూమి ఎట్లా తీసుకుంటారు అది కన్సర్న్డ్ ఏదో రేట్ ఉంటుంది, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ రేట్ ఏదో ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. అది ఇంకా దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇంకేం సార్ చెప్పండి, వాడుకుంటున్నాం గత 40 ఏళ్ళ నుంచి ఉంది. బట్ ప్లీజ్ దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్, ఒక భూమి గురించి కంప్లీట్ నాలెడ్జ్ తీసుకొని దాని మీద యాక్షన్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. రెవెన్యూ ఉంది, కంప్లీట్ రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి ఎండ్ టు ఎండ్. ఫ్రమ్ 1955 నుంచి ఈ రోజు వరకు కూడా రెవెన్యూ ఎవ్రీ ఇయర్ ఒక రికార్డ్ రాసుకుంటుంది, ఎవరు ఉన్నారు, ల్యాండ్స్ ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగాయా జరగలేదా. సో ప్రతి ల్యాండ్కి ఒక రికార్డ్ ఉంటుంది. సో ఆ రికార్డ్స్ తెలుసుకొని ఫస్ట్ రెవెన్యూతో మాట్లాడుకొని, ఇంకొకటి నేను ఒక సమాధి తీసేసాను అని రాశారు, దట్స్ ద న్యూస్ ఇట్స్ బీయింగ్ స్ప్రెడింగ్. సో ఆ న్యూస్ తప్పు, మీరు వచ్చి వెరిఫై చేసుకోండి. నేను 200 చెట్లు ఉండే అందులో తీసేసాను కానీ ఒక్క సమాధి కూడా తీయలేదు. 56 సమాధులు అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ద హోల్ ఐడియా ఏంటంటే సమాధుల భూములను నేను ముట్టడం లేదు. ఐ అండర్స్టాండ్ ద ఇమోషన్, ఎందుకంటే సమాధి అనేది మన తల్లి తండ్రి మన యాన్సిస్టర్స్ వాళ్ళు పూర్వీకులు ఉన్న ప్రదేశం, అది ఉన్నారు, వాళ్ళు కట్టుకున్నారు, నేను దానికి కూడా వ్యతిరేకం కాదు. సో అది తీయడం లేదు, అవి అలాగే ఉంటాయి కంప్లీట్లీ. ఆ ల్యాండ్ వాట్ ఎవర్ ఈజ్ ఆల్రెడీ యూజ్ చేసుకున్నారు, గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ కాదు అది, మా పట్ట భూమి యూజ్ చేసుకున్నారు. దానికి వాట్ ఎవర్ ప్రీవియస్ని అయితే మార్చలేము, పాస్ట్ని మార్చలేము కదా. సో అలాగే ఉంటాయి అది. సో దాన్ని కంప్లీట్ కాంపౌండ్ పెట్టేసి ఏది ఉన్నా అది డిస్టర్బ్ చేయడం లేదు. ఇంకొకటి 2 days బ్యాక్ కూడా నేను టీఆర్ఎస్ వాళ్ళని చూశాను, వాళ్ళు మన మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళారు, గవర్నమెంట్ అసైన్డ్ బరియల్ గ్రౌండ్ ఇచ్చారు ఆపోజిట్లో. ఇప్పుడు ఇది ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ 146, 147 సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది. సో నేను యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీగా నా ఇంట్రెస్ట్ ఏంటంటే వాట్ ఎవర్ అది చేసుకొని గవర్నమెంట్తో మాట్లాడి అందరం కలిసి చేద్దామని అంటున్నాను. ఎవరికైనా మనిషి పోతే ఒక స్థలం కావాలి, సరే ఇప్పుడు ఆ స్థలం కోసం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని బౌండరీస్ పెట్టుకొని దానికి సంబంధించిన ఎటువంటి సహాయం అన్నది చేద్దామనుకో. ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. బట్ ప్లీజ్ ఒకటి ఏంటంటే దట్స్ ద కోఆపరేషన్ నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందరి దగ్గర. సో అందరు ప్రజలు ఏంటంటే నేను ప్రజలకు వ్యతిరేకం కాదు, నేను వచ్చి సమాధులు తీసుకొని అందులో ఏం చేసేలేదు, సమాధులను ముట్టడం లేదు. ఇప్పుడు ఈ ఏదైతే భూమి ఉందో ఆపోజిట్లో దాన్ని క్లీన్ చేసుకుందాం అందరం కలిసి, దానికి సంబంధించిన బోర్ కానీ నా వంతు ఎటువంటి సాయం కావాలన్నా మోర్ దాన్ మీరు అందరు ఒక 1 రూపీ ఇవ్వండి, నేను ₹1 ఇస్తాను. దానికి సంబంధించిన కాస్ట్ ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ టు హెల్ప్, ఏదో బడ్జెట్ లేదని తెలిసింది. సో నాట్ టు పుట్ దోస్ కాంట్రవర్సీస్ కానీ, బట్ ఎటువంటి సాయం కావాలన్నా నేను అందరితో మాట్లాడి కలిసి చేసుకుందామన్న ఉద్దేశంతో ఉన్నాను. బికాజ్ నేను ఒక పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఐఎమ్ ఆల్వేస్, నేను యూఎస్కో 12 ఏళ్ళు వెళ్ళాను కానీ స్టిల్ ఐఎమ్ అన్ ఇండియన్. ఇండియాలోనే ఉన్నామని వచ్చాను. ఇక్కడ ఇంకోటి ఒక 50 నుంచి 100 మందికి ఉపాధి కల్పిద్దామని ఉన్నాను. ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం, బిగ్గర్ లెవెల్ అగ్రికల్చర్ చేయొచ్చు, హార్టికల్చర్ ఉంది, కమర్షియల్ ఫార్మింగ్ ఉంది. సో అందరికి ఉపాధి కల్పిద్దాము అన్న ఉద్దేశంతో వచ్చాను. ప్లస్ నాకున్న కొన్ని అడ్వాంటేజెస్, సరే యూజ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, దట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అలాగే నాకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంది, ఎలా చేయాలి ఏంటి అన్నది. సో కంప్లీట్లీ నేచర్ డిపెండెంట్ ఫార్మింగ్ కాకుండా వేరే కమర్షియల్ లెవెల్ ఫార్మింగ్ ఎలా చేయవచ్చు, లెస్ మ్యాన్ పవర్తో హై ఈల్డ్ ఎలా తీయడం లాంటి ఇంట్రెస్టెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ చేద్దామన్న ఉద్దేశంతో. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5B గనిలో మైసమ్మ తల్లి విగ్రహ జీర్ణోద్ధరణ పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఏరియా జీఎం సంజీవరెడ్డి దంపతులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాంపూర్ ఆర్కే 5B గని వద్ద గల మైసమ్మ దేవాలయ అమ్మవారిని ఆలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ
RK5 గని సెక్షన్లో బొగ్గు నిల్వలు పూర్తిగా తీయడం జరిగిందని, మిగిలిన బొగ్గును RK5 సెక్షన్ నుంచి తీయడం జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో మైసమ్మ దేవాలయంలో నిత్య పూజలు చేయడం వీలు కానందున విగ్రహాన్ని జీర్ణోద్ధరణ చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DYGM అబ్దుల్ ఖాదర్, ATC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఎస్వడు GM సత్యనారాయణ, OCP PO వెంకటేశ్వరరెడ్డి, ఏజెంట్లు శ్రీధర్, రాముడు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, సేఫ్టీ ఆఫీసర్ శివయ్య, సీనియర్ PO రణదీప్ గౌడ్, ఫిట్ కార్యదర్శి నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో వైద్యురాలి అత్యాచార ఘటనపై వికారాబాద్లో వైద్య విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ వికారాబాద్లో మహావీర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన జూనియర్ వైద్యులు, వికారాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్లు మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శనలో ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్ సంఘటనలో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు బలమైన చట్టం తేవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికారాబాద్ శాఖ తరపున వారు డిమాండ్ చేశారు. చంపేశారు అండ్ పటాకా ఇన్ని రోజులు అవుతున్నా మనకు జస్టిస్ రాలేదు. మేమందరం MBBS చదువుతున్న స్టూడెంట్స్గా ఎప్పుడు ఎవరు ఒక్కరికి అన్యాయం జరిగినా మేమందరం ఒక్కటిగానే ఉంటాము అని ప్రూవ్ చేయడానికి ఇవాళ ఆల్ ఆఫ్ us ఇంక్లూడింగ్ ఆల్ ద గర్ల్స్ ఆఫ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీఆర్ సిట్టింగ్ హియర్ డిమాండింగ్ జస్టిస్. వి వాంట్ నేను నా పేరు జ్యోతవ్య రెడ్డి. నేను మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చదువుతున్నాను. మేము 4th year చదువుతున్నాం. మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన వెస్ట్ బెంగాల్లో ఒక PG డాక్టర్ని, 2nd year చదువుతున్న డాక్టర్ని అసాల్ట్ చేసి మర్డర్ చేశారు, రేప్ చేసి. దానికి ఖండించడానికి మేమంతా కలిసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు వికారాబాద్లో ర్యాలీ చేయడం జరిగింది. మాకేం కావాలంటే మా మీద దాడులు తగ్గాలి. డాక్టర్స్ అనేవాళ్ళు సేవియర్సే, వాళ్ళేం మిమ్మల్ని ఎక్కడో తిట్టారు, మీకు ఏమైతే వాళ్ళే చూసుకునేది. మాకు కావాల్సింది ఏంటంటే మాకు ప్రొటెక్షన్ కావాలి. యాజ్ ఎ డాక్టర్, అది మేము చదువుకున్న స్టూడెంట్స్గా మేము నెక్స్ట్ ఫ్యూచర్ డాక్టర్స్ కాబట్టి మాకు ఇలాంటి కేసెస్ మాకు ఇలాంటివి జరగకూడదని మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఎష్యూరిటీ కావాలి. మేమంతా చదువుకుంటున్నాం, మిమ్మల్ని ప్రొటెక్షన్ చేయడానికి మాత్రమే ఉన్నాం. మమ్మల్ని ఎవరు కొట్టే రైట్ ఎవరికీ లేదు, తిట్టే రైట్ ఎవరికీ లేదు. సో మాకు కావాల్సింది ఏంటంటే మా మీద ఎటువంటి దాడులు కానీ ఎటువంటి కొట్టడాలు కానీ ఏం జరగకూడదు. దానికోసం మేమంతా ఇక్కడ కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. ఈ పరిస్థితి దారుణం ఎందుకు సంభవిస్తుంది? ఈ పరిస్థితి ఎవరు దీనికి కారణం అంటే మనకి న్యాయం జరగదా? ఎప్పుడు జరుగుతుంది న్యాయం? మనతో మనం ఇలా రోడ్ల మీదకి వచ్చి విజృంభించి మనకి న్యాయం కావాలి అని నడిచినప్పుడు న్యాయం జరుగుతుంది. మనతో మనం న్యాయం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఏదన్నా నెగ్లిజెన్స్ అనేది సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. మెడికల్ నెగ్లిజెన్స్ అనే పదం అనేది పనికిరాదు డాక్టర్ల ముందు, అది వాడుతున్నారు. అయినా సరే ఎక్కడ జరిగినా మెడికల్ నెగ్లిజెన్స్ అనేది పెడుతున్నారు. ఎందుకంటే
ఆ మెడికల్ నెగ్లిజెన్స్ పోలీసులు ఫైల్ చేస్తున్నారు, కోర్టు కూడా అదే పరిస్థితిని తీసుకొస్తున్నాయి. ఆ మెడికల్ నెగ్లిజెన్స్ అనే పదం వాడద్దు. అయినా సరే ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టాలు వచ్చినాయి. ఎప్పుడైనా ఏదైనా హాస్పిటల్ సరిపోతే వెంటనే మెడికల్ ఇంటెంట్, క్రిమినల్ ఇంటెంట్ పెడుతున్నారు. కాబట్టి డాక్టర్ మీద ఫైల్ చేస్తున్నారు కేసులు. అదే చెయ్యొద్దని కోర్టు చెప్తున్నా కూడా అదే పని పోలీసులు చేస్తున్నారు. పాలిటీషియన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. డాక్టర్లకి రక్షణ లేదు, పాలిటీషియన్స్ కూడా కోర్టు చుట్టూ తిప్పుతూనే ఉంటారు. అది పనికిరాదన్నా కానీ అదే చట్టం మళ్ళీ ఉపయోగిస్తున్నారు. ఎప్పటికీ మన ప్రాణానికి రక్షించుకునేటప్పుడు మనం ఈ చట్టాల నుంచి బయటపడేటప్పుడు. కాబట్టి ఐఎంఏలు అందరూ కలిసి కానీ, డాక్టర్లు అందరూ కలిసి కానీ, స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ యావత్ భారతదేశం నుంచి మన హక్కులు మనం కాపాడుకోవాలి. ప్రొటెక్షన్, సేఫ్టీ ఆఫ్ ది డాక్టర్స్, ఫైలింగ్ ఆఫ్ ద క్రిమినల్ కేసెస్, అగైన్స్ ఫైలింగ్ ఆఫ్ ద క్రిమినల్ కేసెస్ అండ్ ఫైలింగ్ ఆఫ్ ద జడ్జిమెంట్స్, ఇవన్నిటి నుంచి కూడా మనం రక్షణ సంపాదించుకోవాలి. మనం సర్వైవ్ అవ్వాలంటే తప్పదు. మనం డాక్టర్ల పరిస్థితి, మన ఇండియాలో పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఎప్పుడు మెడిసిన్ చదవాలని ఎవరు కూడా కోరుకోవట్లేదు. ఎందుకని ఇటువంటి పరిస్థితి? వీ వాంట్ జస్టిస్ అవుతున్నాం. జస్టిస్ వచ్చే వరకు తర్వాత మన సమస్యలు కూడా ఒక్క ప్రొటెక్షనే కాదు, ప్రొటెక్షన్ అనేది మేము ఇస్తామంటారు రాజకీయ నాయకులు, ప్రొటెక్షన్ అనేది మేము ఇస్తామంటారు. కానీ జరుగుతుందా ప్రొటెక్షన్? మనంతటా మనకి, నా అభిప్రాయం ఏంటంటే పోలీసులాగా మనకు కూడా ట్రైనింగ్ ఇచ్చి, మనకు కూడా వెపన్స్, మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఇచ్చి మనకు. రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రిలో గల విజయ గణపతి దేవాలయ వార్షికోత్సవ వేడుకలను ఆసుపత్రి సిబ్బంది ఘనంగా నిర్వహించారు. మదమరి ఏరియా రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విజయ గణపతి దేవాలయం 7వ వార్షికోత్సవాన్ని ఆసుపత్రి సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి అభిషేకం, అష్టోత్తర హారతి, గణపతి పూజ, గణపతి హోమము, పూర్ణాహుతి, ఇతర కార్యక్రమాన్ని పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. డెబ్బై 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణంలో జరుపుకోవాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు విరబెల్లి రఘునాథ్ పిలుపునిచ్చారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరూ పండుగలా జరుపుకోవాలన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు విరబెల్లి రఘునాథరావు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవాన్ని పండుగలుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో ఊరూరు తిరగంగా ర్యాలీలు నిర్వహిస్తూ దేశం కోసం అమరులైన వారికి ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని తెలిపారు. యాత్రలో పాల్గొన్న బీజేపీ కుటుంబ సభ్యులకు, పట్టణ పుర ప్రముఖులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరినీ కూడా నేను కోరేది, మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే, మనము స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగలాగా జరుపుకోవాలి. మనమందరం కూడా మన ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయడం, మనమందరం కూడా మన జాతీయ జెండా పట్ల మనకున్న గౌరవం
దాన్ని పాటిస్తూ మన ఇంటి మీద జెండా ఎగిరేసి అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో దీన్ని జరుపుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలన్న కుమార్ దీపక్. శ్రీరాంపూర్ ఓసీపీ వద్ద కాంట్రాక్టు కార్మికుల ఆందోళన. సుషి హైటెక్ కాంట్రాక్టు సంస్థ గ్రాడ్యుటీ బోనస్లు చెల్లించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్యుల క్యాండిల్ ర్యాలీ. కలకత్తాలో ట్రైనీ డాక్టర్లను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.